మన్యంకొండ గ్రామంలో వేచేస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలో సక్రమంగా విశ్వాసపాత్రునిగా నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధముగాను నిష్పక్షపాతముగాను దురాలోచన లేకుండా సదరు దేవస్థానం అభివృద్ధికై కృషి చేయుదును మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వర్తించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. రాష్ట్ర పాలన అను నేను లేక నా ఆమోదమునకు చేయబడిన ఏ విషయము కానీ ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అవసరమని సూచించే తప్ప ఏది చెప్పుట కానీ చేయనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం మన్యంకొండ స్వామివారి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి దేవాలయం తరఫున స్వాగతం సుస్వాగతం. అలాగే ఈరోజు నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి పాలక మండలి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ సందర్భంగా విచ్చేసిన ఇతర పెద్దలందరికీ కూడా దేవస్థానం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు దేవాలయ శాఖ నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ గారు ఈ ప్రమాణ స్వీకార పత్రం వారు చదువుతారు. అట్లాగే మళ్ళీ మేము వెంటనే మీరు చదవండి అందరూ కలిసి. దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం. గౌరవ చైర్మన్ గారు, ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన భక్తులు, మెంబర్స్, మా గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, మోడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత గారు, వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారు, మిగతా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన మెంబర్స్, గ్రామ ప్రజలు, అలాగే పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. గత సంవత్సరం సమయం తక్కువగా ఉండే కాబట్టి ఆ ఉత్సవ కమిటీ తోటి ఉత్సవాలు నిర్వహించుకొని మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ కమిటీ అవే పేర్లు ఒక చిన్న మార్పులతోటి అవే పేర్లతోటి ఈరోజు దేవస్థానం కమిటీ ప్రభుత్వ పరంగా రిలీజ్ అయింది. ఎండోమెంట్ శాఖ నుంచి ఇంకొక బోర్డు మెంబర్ రాలేదు. వారికి కొద్దిగా వెరిఫికేషన్ ఇష్యూ అయ్యి 1-2 రోజుల్లో వారికి కూడా ఆర్డర్ వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మన్యంకొండ దేవస్థానం విశిష్టత తెలుసు. అందుకే వాటితో డిస్కస్ చేసినప్పుడు మన్యంకొండ దేవస్థానాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఎస్టిమేషన్స్ ఇవ్వమని కూడా చెప్పారు. మన ఇంజనీర్స్ పంపించుకొని ఎస్టిమేషన్ మిగతా మెంబర్స్తో కలిసి ఎక్కడెక్కడ ఏమేమి కావాలో ఒక అంచనాకు వచ్చి ఆ ఎస్టిమేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపుతాం. ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో గతంలో మొదలుపెట్టి పెండింగ్ పడ్డ పనులన్నీ పూర్తి చేస్తూ ఇంకా కొత్త సౌకర్యాలు భక్తులకు ఏమేమి ఇవ్వాలో వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. మన్యంకొండ క్షేత్రానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా బయట జిల్లాల నుంచి పక్క రాష్ట్రం నుంచి కూడా భక్తులు వస్తారు. వెంకటేశ్వర స్వామిని వచ్చేందుకు మన్యంకొండ ఒక పవిత్ర స్థలంగా అందరూ భావిస్తారు. కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. అలాగే బ్రహ్మోత్సవాలప్పుడు విపరీతమైన రద్దీ ఉంటుంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు వసతులు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కానీ మేము కానీ కృత నిశ్చయంతో ఉన్నాం. ఆయన చేయలేదా చాలా